ఐరోపా ఖండము యొక్క ఉత్తర భాగంలో అడవులు అనేకములున్నవి. ఒకరోజు ఒక చిన్న గుంపు వారు ఈ అడవులలో ఒకదానికి విహారయాత్రకు వెళ్ళారు. వారు 2-3 కుటుంబముల వారు, సుమారు 15 మంది తమ ఇళ్లను వదిలి కారులలో ఎక్కి వినోదమునకై ఆ అడవులకు వచ్చియుండిరి. తెచ్చుకున్న తినుబండారములన్నిటినీ తిని సంతోషముగా మాట్లాడుకొనుచున్న సమయంలో ఓ గొప్ప విపత్తు వచ్చినది. దూరంలో వారికి కనపడిన దృశ్యము వారిని భయభ్రాంతులకు గురి చేసినది. ఏమిటది? పొగ, మంటలు. ఆ అడవిలో ఒక ప్రక్క బొంగుల వంటి చెట్లు ఒకదానికొకటి రాచుకొని నిప్పు పుట్టినది. అది కొంచెము సేపటికే పెద్ద మంటలుగా మారినది. ఆ మంటలు వారి వైపు రావటము చూసి అందరూ భయపడి వణికిపోయినారు. ఏమి చేయుటకు వారికి తోచలేదు. వారి ఆఖరి గడియలు సమీపించినవని దుఃఖించిరి. ఈ సంఘటన నుండి తప్పించుకొనుటకు ఒక చిన్నవాడు ఒక ఉపాయము పన్నినాడు. అగ్గిపెట్టె తీసుకుని వచ్చాడు. తన పక్కలో ఎండిన పుల్లలకు నిప్పంటించినాడు. ఆ అడవి మంటలు వారి వైపునకు రావటానికి మునిపే ఈ పిల్లవాడు ఈ పక్క నిప్పంటించినాడే అని అందరూ ఆ పిల్లవాడిని కొట్టినారు. అంతలో వాడు ముట్టించిన ఆ చిన్న మంట తన పని ముగించినది. కొద్దిసేపటిలో ఆ చిన్న మంటల వలన సుమారు 50 అడుగులు చుట్టూనున్న స్థలం అంతటిలోని గడ్డి, ఆ పుల్లన్నీ మండి బూడిదైనవి. అక్కడ ఉన్నవారు మధ్యలో నిలబడి మతి తప్పిన వారి వలె నుండిరి. ఏమైనది? అడవి జ్వాల వారి చుట్టూ బాగా మండుచుండినది, కానీ వారి దగ్గరకు రాలేదు. ఎందుకనగా వారు నిలబడిన స్థలము ఇంతకు ముందే కాలి బూడిదైన స్థలము. అడవి మంటకు అక్కడ ఏమీయూ దొరకదు. ఆ పిల్లవాడు ముట్టించిన మంట అంతకు ముందే తన పని ముగించి ఉండటచే అది సురక్షితముగా మారియుండినది. అందువలన అందున్న వారు గొప్ప అపాయము నుండి రక్షింపబడిరి. ఈ లోకములో కీడు అను మంట వ్యాపించుచున్నది. పాపము అను భయంకర నిప్పు రగులుకొని మండుచున్నది. ఇట్టి స్థితిలో మన కొరకు కాల్చబడి బలి అయిన యేసుక్రీస్తు ఒక్కడే మనకు దాగుచోటు, వేరే లేదు. కల్వరిలోని శిలువ ముందే కాలిపోయిన స్థలం. మంటలు అచ్చటికి రాలేవు. శిలువ వైపు పరిగెత్తు, అప్పుడు నీవు భద్రముగా నుంటావు.